నీరజ హరిప్రభుల రచించిన నీరజ కథా కథంబం ఊహల అల్లికలు కథ సంపుటిని రవీంద్ర భారతిలో జాతీయ కవి సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్లో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత్రి కెవి కృష్ణకుమారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం పాల్గొన్నారు. కథా సంపుటి ఆవిష్కరణకు ముందు మాధురి కృష్ణ అమెరికాచే అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి అలరించారు. రచయిత మల్లెపూలను అల్లినంత చక్కగా కథలను అల్లి సువాసనలు వెదజల్లారని రచయిత్రి నీరాజనను అభినందించిన సుద్దాల అశోక్ తేజ అనతి కాలంలోనే తన రచనల ద్వారా నీరాజ ప్రసిద్ధి చెందారని, భవిష్యత్తులో మంచి రచనలు చేయాలని సూచించారు. ఒకసారి నా బాల్యం నాకు ఇస్తావా? ఎవ్వరు ఇవ్వలేదు మా బాల్యం, ఎవ్వరు ఇవ్వలేదు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి అమ్మ కడుపులో చిన్న ముద్దలాగా ఉండి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చి నాన్న చిటికెన వేలు పట్టుకుని నడిచే అదృష్టం మనకు కలుగుతుందా? ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు కూడా మన తిరిగి రాని భగవద్గీత చెప్పే శ్రీకృష్ణుడికి వెన్న ముద్దలు తిన్న బాల్య కృష్ణుడు మళ్ళీ రమ్మంటే ఆయన దగ్గరికి వస్తాడా? సాక్షాత్ భగవంతుడికే బాల్యం రాదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మీరెంత, నేగెంత. కాబట్టి భంగపడుతున్నటువంటి బాల్యాన్ని ఆమె, మనం బాల్యం అంటే మనం అంటే మీరు మీ సంగతి నాకు తెలియదు, మీ పిల్లల సంగతి నాకు తెలియదు, అమెరికా పిల్లల సంగతి అస్సలు తెలియదు. కానీ